ఫ్రెండ్స్ గూగుల్లో బ్రింగ్ ఏఐ ఇమేజ్ క్రియేటర్ ఓపెన్ చేయండి. ఇలా మీరు ప్రాంప్ట్ రాయండి. తర్వాత ఇక్కడ కింద క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జస్ట్ ఇమాజినరీ వర్డ్స్ యూస్ చేసి మీకు ఎలాంటి ఫొటోస్ కావాలన్నా ఇక్కడ మీరు జనరేట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ యూట్యూబ్ స్టూడియో బ్లూ కలర్లో కావాలి. సో ఇక్కడ సింపుల్గా ప్రాంప్ట్లో బ్లూ కలర్ యూట్యూబ్ స్టూడియో అని ఇక్కడ టైప్ చేద్దాం. తర్వాత మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్గా మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. యూట్యూబ్ స్టూడియో లార్జ్గా అలాగే చాలా గ్యాడ్జెట్స్తో మీకు కావాలంటే సింపుల్గా మనం ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ లార్జ్ యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేద్దాం. అలాగే విత్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ అని ఇక్కడ మనం రాసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియోలో మనకి గ్యాడ్జెట్స్ అనేవి యాడ్ అయ్యాయి. యూట్యూబ్ స్టూడియోలో బిగ్ స్క్రీన్ టీవీ కావాలంటే ఇక్కడ సింపుల్గా బిగ్ స్క్రీన్ టీవీ అని రాసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెలివిజన్ కూడా యాడ్ అయిపోయింది. ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మాయిలు మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో మీకోసం కూడా ఇక్కడ నేను ప్రాంప్ట్ రాశాను. ఇలాగే మీరు కూడా రాసి క్రియేట్ చేయండి. సో ఇలా అమేజింగ్ ఫొటోస్ జనరేట్ అవుతాయి. ఇందులో కూడా మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసే అమ్మాయి ఏజ్, డ్రెస్సింగ్ స్టైల్, డ్రెస్సింగ్ కలర్, అలాగే తను ఇండియానా లేకపోతే ఇతర కంట్రీనా ఇక్కడ మనం రాసుకొని ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్ సింపుల్గా ఫొటోస్ జనరేట్ అయిపోయాయి. ఒకవేళ మీకు శారీ కావాలంటే సింపుల్గా ఇక్కడ శారీ టైప్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్ మన ఇండియన్ స్టైల్లో ఫొటోస్ అయితే జనరేట్ అయ్యాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు హెయిర్ స్టైల్ అలాగే మీరు వేసుకున్న దుస్తుల్లో మీరు ఏదైనా వర్డ్ లేదా టైటిల్ రాయాలనుకుంటే టైటిల్ రాసుకొని ఇక్కడ సింపుల్గా ఇలా జనరేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఫొటోస్ని మన ఫొటోస్లా మార్చుకుందాం. సో ఇక్కడ ఫేస్ స్వాప్ ఏఐ సెర్చ్ చేసి ఇక్కడ ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మనం జనరేట్ చేసిన ఏఐ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. సెకండ్ బాక్స్లో మన రియల్ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ ఇలా జనరేట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ నుండి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇమేజ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని యూట్యూబ్ లాంగ్ వీడియో రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇందుకోసం క్లౌడినరీ ఏఐ అని క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ కూడా ఫ్రీ ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ ఫొటోస్ మీరు ఇక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్లో కనిపిస్తున్న వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ ఇక్కడ ప్రాసెసింగ్లో పడుతుంది. తర్వాత ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ రేషియో బార్ షో అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైడ్ స్క్రీన్ ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెట్ చేసుకోండి. తర్వాత ఫిల్ మీద క్లిక్ చేయండి. కొద్దిసేపట్లో మన ఇమేజ్ యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియోలోకి కన్వర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక మనం జనరేట్ చేసిన ఇమేజ్ని హెచ్డీలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇందుకోసం క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో ఎడిటర్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మన ఫోటోని అప్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ కింద ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుండి మనం ఫోటో క్వాలిటీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా షైన్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు షైన్ని తగ్గించుకోవచ్చు, అలాగే ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే బ్రైట్నెస్, సాచురేషన్, షార్ప్నెస్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని అన్నింటినీ మీరు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకొని ఫోటో క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫోటో క్వాలిటీ యావరేజ్గా ఉన్న ఇక్కడ నుండి మనం హెచ్డీ క్వాలిటీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా మన ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది.